ఫైన్, స్ప్లెండెడ్, బ్యూటిఫుల్. లక్ష్మి, ఈ శిల్పం ఎంత బాగుందో. ఏమిటి లక్ష్మి, వచ్చిన దగ్గర నుంచి మాట్లాడవేమిటి? నూను, చాలా బాగుంది. రమా, ఐఎమ్ సారీ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నేను ఇంకా రాలేదని అన్నయ్య నా కోసం కంగారు పడుతుంటాడు. నేను వెళ్ళొస్తాను. ఏయ్, ఎక్కడికి వెళ్ళేది? ఈ రోజు న్యూ ఇయర్స్ డే, అందరం కలిసి ఫంక్షన్ ఏర్పాటు చేసాం. ఫంక్షనా? ఎస్, సంవత్సరం మొదటి రోజు హ్యాపీగా ఉంటే ఈరంతా హ్యాపీగా ఉంటాం. లక్ష్మి, రమా, ఈ విషయం ముందే చెప్పుంటే నేను అసలు వచ్చేదాన్నే కాదు. నువ్వు రావని ముందే తెలిసి తల్లి, అందుకే నువ్వు చెప్పకుండా తీసుకొచ్చాం. చూడు లక్ష్మి, ఫంక్షన్ అయిపోయే వరకు నువ్వు ఉంటున్నావు, అందరం కలిసి వెళ్తున్నావు. ఓకే? తీసుకో లక్ష్మి. ఓహో, హలో లక్ష్మి గారు, ఏమిటి ఇలా కూర్చున్నారు? రండి డాన్స్ చేద్దాం. కమాన్ కమాన్. Come on, baby, why don't you dance? Let's enjoy. Say, you're wasting your time. సారీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. Come on, baby, we don't want to leave you. Come on, don't waste the time, I say. Come on, nothing. You brute. Come. Hey, ఆగవే, ఎక్కడ పోతావు? రామచిలక రా. Come on, baby, we don't want to leave you. I say. Don't waste the time. ఇదేనా మీ సంస్కారం? కష్టపడి సంపాదించిన డబ్బుతో మీ పెద్దవాళ్ళు ఇది నేర్చుకోవడానికైనా మిమ్మల్ని ఇక్కడికి పంపింది? చదువుతో సంస్కారం నేర్చుకోవాలి కానీ మృగాల్లో ప్రవర్తించకూడదు. ఆఫ్టర్ టాక్సీ డ్రైవర్ నీకెందుకు మా గొడవ? మైండ్ యువర్ బిజినెస్. షట్ అప్ ఇడియట్స్. ఇట్ షుడ్ బి ashamed of yourselves. Is it the way a student should behave? మీ కీళ్లు విరిచి హాస్పిటల్లో చేర్చడానికి, మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడానికి ఒక్క క్షణం పట్టదురా. కన్న వాళ్ళకి, దేశానికి తలవంపులు తెచ్చే మీలాంటి చెడు పురుగుల్ని క్షమించకూడదు. ఆడపిల్లల్ని ఏర్పించే మీలాంటి వాళ్ళకంటే బురదలో పొరలాడే పందులే మీరు. స్త్రీని గౌరవించలేని సమాజానికి, జాతికి భవిష్యత్తు లేదు. పాతాళంలో పడి పతనమైపోతారు. స్త్రీని గౌరవించడం నేర్చుకోండి. మర్యాదగా ముందు ఆవిడ క్షమాపణ చెప్పండి. క్షమించండి అమ్మా. హాయ్ లక్ష్మి. ఏమిటి ఇంత ఆలస్యమైంది? ఐఎమ్ సారీ. పద పద. మేడం, ఇది కూడా చేయించి. పర్వాలేదండి, 3 రూపాయలేగా, ఉంచుకోండి. థ్యాంక్ యూ మేడం. టిప్పు తీసుకునే అలవాటు నాకు లేదు, తీసుకోండి. నమస్కారం అండి. నమస్కారం అండి. వస్తానండి. అన్నయ్య, ఏమిటమ్మా? ఇంకా నువ్వు ఆఫీస్కి వెళ్ళదా? ఇవాళ నేనే కాలేజీకి ముందు వెళ్తున్నా. చూసావా, నువ్వు ఓడిపోయావు. అమ్మా, ఆడిటింగ్ వర్క్ ఉంది. ధర్మారావు మావయ్య కోసం ఎదురు చూస్తున్నాను. నేను వెళ్ళొస్తాను. జస్ట్ 1 సెకండ్. డ్రైవర్ ని కారు కాస్త స్లోగా నడపమనమ్మా. లంచ్ టైంలో ఎండలో తిరగమాకు. రోజు ఇదే అంటావు. నేనన్నా పసిపాపను అన్నయ్య. చూడమ్మా, రేపు నీకు పెళ్ళయి ఎంతమంది పసిపాపలు పుట్టినా నా కళ్ళకెప్పుడు నువ్వు పసిపాపవేనమ్మా. మంచి అన్నయ్య. శుభం. మహాలక్ష్మి ఎదురొచ్చావు. ఈ మహాలక్ష్మికి నువ్వెదురొచ్చావు. ఏమవుతుందో చూడాలి మావయ్య. బాయ్. అమ్మాయి మాట్లాడుతుంటే ఎంతో ఇదిగా ఉంటుంది బాబు. మామగారు, లక్ష్మికి మా నాన్నగారి మాట తీరు, మా అమ్మగారి వినయం రెండూ వచ్చాయి. అమ్మను తలుచుకున్నప్పుడల్లా నా కడుపు తరుక్కుపోతుంది బాబు. పోతూ పోతూ ఒరే ధర్మం, నేను పోయాను కదా అని మాట తప్పక సుమా. లక్ష్మిని మన్మథరావుకి ఇచ్చి పెళ్లి చేయరా అని చేతిలో చేయి వేయించుకొని మరీ కన్ను మూసింది. ఆ దృశ్యం ఇప్పటికీ నా కళ్ళకు కట్టినట్టుంటుంది. చూడు బాబు, లక్ష్మికి ఎలాగూ పెళ్లిడు వచ్చింది గనక ముహూర్తాలు పెట్టేసుకుందాం. పరాయి సంబంధం చేశామనుకో, వాళ్ళక్కడ అమ్మాయిని ఎన్ని ఆరళ్ళు పెడతారో ఏమో. మనలో మనమే సంబంధం కలుపుకుంటే ఇటు లక్ష్మి సుఖపడుతుంది, అటు అమ్మ ఆత్మ తృప్తి పడుతుంది. మామయ్య, లక్ష్మి ఒప్పుకుంటే నాకు సంతోషం. కానీ తనకిష్టం లేని సంబంధాన్ని కుదిర్చి ఆ జీవితం మాత్రం చీకటి చేయలేదు. వెళ్ళిన పని ఏమైంది నాన్న? కాయా పండ? కాయా కాకుండా పండు కాకుండా మొండి బండై కూర్చుందిరా. అంటే ఆ విజయ్ దగ్గరికి వెళ్ళాను రా నాయన, ఇది అని చెప్పాను. దానికి అతను ఇది అన్నాడు.
కాస్త ఇదిగా ఆలోచించవయ్యా అని ప్రాధాయపడ్డాను. దానికి అతను ఇది కలిపి అది కలిపి ఇది కలిపి చివరికి ఇది అని తేల్చాడు. ఏమన్నాడు? లక్ష్మికి ఇష్టమైతే తనకు అభ్యంతరం లేదన్నాడు. ఇది అర్థమైందా? అర్థమైంది నాన్న, బాగా అర్థమైంది. ఏమర్థమైంది? ఏమిటా? లక్ష్మికి నేను ఇదిగా, అంతే లక్ష్మికి అభ్యంతరం లేకుండా చేయాలి. ఒరే శిశువులు, గురుదే